హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రియమైన మిత్రులారా, అందరికీ మా ఛానల్ తరపున మరొకమారు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈ వాటి నుంచి మా ఛానల్ బేసిక్ యూజర్స్ కోసం టెలిగ్రామ్ సిరీస్ చేయాలనుకుంది. ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి, టెలిగ్రామ్లో అప్డేట్ అవుతూ ఉంది. కాబట్టి మళ్ళీ మొదటి నుంచి చివరి వరకు చేస్తే బాగుంటుందనే అభిప్రాయంతో మా స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్ సరికొత్త నిర్ణయం అయితే తీసుకుంది. టెలిగ్రామ్కి సంబంధించి సిరీస్ చేయాలని మీ ముందుకైతే రావడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటి వీడియోని నేను చేయాలనుకుంటున్నాను. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం టెలిగ్రామ్ సిరీస్లోని మొట్టమొదటి వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మిత్రులారా, వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మేము చేసేటువంటి ప్రతి ఒక్క వీడియోస్ నేరుగా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వచ్చి చేరడం ద్వారా మీరే అందరికంటే ముందుగా మా వీడియోస్ని చూడగలరు. అలాగే మీ విలువైన సలహాలను, సూచనలను మా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అలా టైప్ చేయడం ద్వారా మేము చేయబోయే తదుపరి వీడియోస్లో మీ సలహాలను, సూచనలను అనుసరించి మేము వీడియోలను చేస్తాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం. మొదటి వీడియో, టెలిగ్రామ్ అంటే ఏమిటి, టెలిగ్రామ్ యాప్ని మనం ఎందుకు ఉపయోగిస్తున్నాం అనేది ఫర్ బేసిక్ యూజర్స్ కోసం తెలుసుకుందాం. ముందుగా టెలిగ్రామ్ అంటే వాట్సాప్ లాగానే ఒక మెసేజింగ్ యాప్. వాట్సాప్ యూస్ చేస్తుంటాం, ఫేస్బుక్ యూస్ చేస్తుంటాం, చాలా యాప్స్ యూస్ చేస్తుంటాం. అందులో భాగంగానే టెలిగ్రామ్ అనే యాప్. ఈ టెలిగ్రామ్ యాప్ అనగానే ఈ టెలిగ్రామ్ యాప్లో ఏమేమి ఉంటాయి, టెలిగ్రామ్ యాప్లో మనం మెసేజింగ్ ఎలా చేయాలి అన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా అయితే మనం టెలిగ్రామ్ తీసుకుందాం. టెలిగ్రామ్ కోసం నేను యాప్ స్క్రీన్ తీసుకుంటున్నాను. App screen, page 1 of 2. Search, clock, help, setting, elf, auto, et, page 2 of 2. WhatsApp, Thread, Zomato, Poems, page, Recorder, WhatsApp, Vidring, Videoter, Fly menu, Telegram. టెలిగ్రామ్ యాప్లోకి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం. టెలిగ్రామ్ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోగానే మనం మొదటగా పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. కాంటాక్ట్ పర్మిషన్, వీడియో పర్మిషన్, అలాగే కాల్స్ పర్మిషన్, అన్నీ డివైజెస్ పర్మిషన్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్నైతే వాళ్ళు అలో అడుగుతారో అన్నిటికీ హ్యాపీగా అలో ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన మొబైల్కి ఒక ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. మనం ఒక ఓటీపీని వాళ్ళు సెండ్ చేసిన తర్వాత ఆ ఓటీపీని మన మొబైల్లో ఎంటర్ చేసి డన్ బటన్ కొట్టిన తర్వాత వెరిఫై ఓటీపీని డన్ బటన్ కొట్టిన వెంటనే మనకి ఓటీపీని కొట్టిన వెంటనే మనకి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినప్పటి నుంచి మనం మెసేజ్ చాటింగ్స్ అనేవి చేయొచ్చు. అయితే టెలిగ్రామ్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూసుకుందాం. నేనైతే ఆల్రెడీ అన్నిటికీ పర్మిషన్స్ అయితే ఇచ్చేసాము, ఇన్స్టాల్ చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం. సో ఇప్పుడు టెలిగ్రామ్లో మనకి గ్రూప్స్ని ఎలా చదువుతుంది, మెసేజెస్ని ఎలా చదువుతుంది, అలాగే ఒక గ్రూప్కి ఎంటర్ అయిన తర్వాత మెసేజెస్ని ఎలా చేయాలి, అలాగే మెసేజెస్ని ఎలా రీడ్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే మనం టెలిగ్రామ్ని ఓపెన్ చేయగానే ఓపెన్ నావిగేషన్ మెన్యూ, అలాగే మోర్ ఆప్షన్, ఇటువంటివి ఏమేమి ఉన్నాయో చూసుకొని వాటిలో ఏమేమి ఉన్నాయో చూసుకొని మనం తదుపరి వీడియోస్లో మనం మెసేజెస్ని ఎలా చదవాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే ఈ వీడియోలో ఓపెన్ నావిగేషన్ డోర్ అంటే ఏంటి అవన్నీ కూడా చూసేద్దాం. ముందుగా ఇప్పుడు టెలిగ్రామ్ మీద ట్యాప్ చేద్దాం. Telegram, out of pager. టెలిగ్రామ్ ఓపెన్ అయింది. Open navigation menu, button. ఓపెన్ నావిగేషన్ మెన్యూ, Search, button. సెర్చ్, Group, Telugu Vision, search, button, out of list. సెర్చ్. Open navigation menu, button. మనం ఇప్పుడు ఓపెన్ నావిగేషన్ మెన్యూలో ఏమేమి ఉన్నాయో ఫస్ట్ చూద్దాం. suryanarayana, plus 919542424659. Show accounts and list 11 items. మన అకౌంట్ని చూపించేస్తుంది. ఓపెన్ నావిగేషన్ మెన్యూకి వెళ్ళగానే Switch to day theme, button. స్విచ్ టు డే థీమ్ అంటే డార్క్, లైట్ ఇలా సెట్ చేసుకోవచ్చు. New group. న్యూ గ్రూప్ ఇక్కడ ట్యాప్ చేస్తే మనం గ్రూప్ని క్రియేట్ చేయవచ్చు. Contacts.
కాంటాక్ట్స్. ఇక్కడ ట్యాప్ చేసి మనకి ఇష్టమైనటువంటి కాంటాక్ట్ని సెర్చ్ చేసుకొని మనం ఆ కాంటాక్ట్స్తో చాటింగ్ చేయొచ్చు. కాల్స్ ఏమన్నా ఉంటే, కాల్స్ వచ్చి ఉంటే కాల్స్ ఎన్ని వచ్చాయి మీకు అనేది తెలియజేస్తుంది. లేదా ఇక్కడ ట్యాప్ చేసి మనం ఎవరికన్నా కాల్ కూడా చేయొచ్చు. పీపుల్ నియర్ బై అంటే ఏంటి అని అడగచ్చు. పీపుల్ నియర్ బై అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ట్యాప్ చేసిన వెంటనే మనము కొన్ని గ్రూప్స్ అలాగే నియర్ బై ప్లేసెస్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మనకు పరిచయం అవుతారు. అలా పరిచయం అయినటువంటి వ్యక్తులతోనో లేదా గ్రూప్లోనో మనం జాయిన్ అయ్యి మనం చాటింగ్ అనేది చేసుకోవచ్చు, మంచి విషయాలను తెలుసుకోవచ్చు. సేవ్డ్ మెసేజెస్. ఇక్కడ ఇది ఏంటి అంటే మనకి టెలిగ్రామ్ నూతనంగా ఇచ్చినటువంటి స్టోరేజ్ సేవ్డ్ మెసేజెస్. అంటే మనకి ఇష్టమైనటువంటి వాయిస్ నోట్స్ కావచ్చు, ఎవరైనా పెట్టిన వాయిస్ నోట్స్ కావచ్చు, లేదా ఇంకేమైనా కావచ్చు. ఇక్కడ సేవ్డ్ మెసేజ్లోకి వెళ్ళి ఈ చాటింగ్లోకి వెళ్ళి మనం ప్రతి ఒక్క మెసేజ్ని సేవ్ చేసుకోవచ్చు. 1 GB వరకు 1 GB కంటే తక్కువ ఉన్న వాటి ప్రతి ఒక్క మెసేజ్ని మనం సేవ్ చేసుకోవచ్చు. 1 GB పైన ఉన్న వాటిని మనం సేవ్ అయితే చేయలేము. సెట్టింగ్స్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. Suryanarayana. Go back button out of list. రాగానే మన పేరు వచ్చింది. Go back. Search settings and back button. Search settings and back. More options button. More options. Set profile photo and list. Set 22 profile items. More options. Set profile photo and list 22 items. ప్రొఫైల్ ఫోటోను మనం సెట్ చేసుకోవచ్చు. దీని మీద ట్యాప్ చేస్తే గ్యాలరీ దగ్గరికి కానీ లేదంటే ఇంకా మనం ఎక్కడన్నా ఫోటోలు రాసుకుంటే అక్కడ తీసుకెళ్తుంది. మనం ఒక ఫోటోని సెట్ చేసుకొని మనం మన ప్రొఫైల్ అనేది సెట్ చేసుకోవచ్చు. అకౌంట్ ఇలా ఫోన్ నెంబర్ చెప్పి ఇక్కడ ట్యాప్ టు చేంజ్ ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, అక్కడ మనం ట్యాప్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్లేబుల్ బటన్ ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేసి మనం ఫోన్ నెంబర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్ లేదు, అన్లేబుల్ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. మనం వాట్సాప్లో ఎలాగైతే థాట్స్ పెట్టుకుంటామో ఇక్కడ బయోలో మనం పెట్టుకోవచ్చు. పక్కన అన్లేబుల్ ఉంది, దాని మీద ట్యాప్ చేస్తే ఎడిట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. మనం థాట్ అనేది టైప్ చేయొచ్చు. సెట్టింగ్స్ నోటిఫికేషన్స్ అండ్ సౌండ్. Privacy and security. Data and storage. Chat settings. ముందుగా Data and storage. Privacy and security. ఇక్కడ ట్యాప్ చేస్తే వాట్సాప్లో లాగా మనం మన గ్రూప్లో మిమ్మల్ని ఎవరు యాడ్ చేయాలి, ఎనీవన్నా కాంటాక్టా అంటుంది కదా, అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా ఎనీవన్ కాంటాక్ట్స్ అన్నీ ఉంటాయి. మనకి ఇష్టం ఎవరైతే మనం యాడ్ చేయాలో కాంటాక్ట్స్లో ఉండేవాళ్ళు మాత్రమే యాడ్ చేయాలా, కాంటాక్ట్స్లో ఉండేవాళ్ళు ఎవ్రీబడి లేదు. ఇలా ప్రతి ఒక్కటి వస్తూ ఉంటాయి. రాబోయే వీడియోస్లో మనం అన్నీ తెలుసుకుందాం. ముందుగా అయితే ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది మనం బేసిక్గా తెలుసుకోబోతున్నాం. డేటా అండ్ స్టోరేజ్. ఇక్కడ మనం ఎంత స్టోరేజ్ అయితే కలిగి ఉన్నామో, ఎంత డేటా అయితే యూజ్ చేసుకుంటున్నాం, అవన్నీ కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. చాట్ సెట్టింగ్స్ మన చాట్కి సంబంధించి సెట్టింగ్స్ అన్నమాట. ఫోల్డర్స్. ఇక్కడ మనం ఏమైనా ఫోల్డర్స్ క్రియేట్ చేసి ఉంటే ఫోల్డర్స్ వరుసగా రావడం అనేది జరుగుతుంది. డివైజెస్. మనం ఎన్ని డివైజెస్ యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన అకౌంట్ని ఎన్ని డివైజెస్లో యూజ్ చేస్తుంది. లాంగ్వేజ్. ఇక్కడ ట్యాప్ చేసి మనకి ఇష్టమైన లాంగ్వేజ్ని మార్చుకోవచ్చు. హెల్ప్ దగ్గరకు వచ్చాం. మనం ఏదన్నా పని చేయకపోతే దానికి సంబంధించి క్వశ్చన్ని మనం వాళ్ళకి రేస్ చేయవచ్చు, కంప్లైంట్ని రేస్ చేయవచ్చు. ఇక్కడ టెలిగ్రామ్ ప్యాక్. ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి సెకండ్ టెలిగ్రామ్ అనేది మనకి ప్రొవైడ్ అవుతుంది అని విన్నాను. కాబట్టి ఇక్కడ ట్యాప్ చేసి టెలిగ్రామ్ ప్యాక్ని అనేది ఎంచుకోవచ్చు. వాళ్ళ యొక్క ప్రైవసీ పాలసీ అంటే వాళ్ళ యొక్క నియమ నిబంధనలు ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. వాళ్ళ యొక్క ఉద్దేశాలు అవన్నీ కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రైవసీ పాలసీ కూడా. ప్రైవసీ పాలసీ అంటే తెలియనిది ఏమి కాదు కదా, తెలుసుకోవచ్చు అన్నమాట. అలా Telegram for Android V8.5.4 2566 ARM V7A. టెలిగ్రామ్ అనేది ఆండ్రాయిడ్లో యూజ్ చేస్తున్నారు అనేసి వర్షన్ మనకి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. 8.5.0.
సో ఇది Go ఫ్రెండ్స్, back button out of list. ఇది ఫ్రెండ్స్ సెట్టింగ్స్. Search settings and back. Go back button. గో బ్యాక్, మనం ఇక సెట్టింగ్స్ అన్నీ వెళ్ళిపోయి గో బ్యాక్ వెనక్కి వెళ్ళిపోతావా అంది. సరే, ఇప్పుడు మనం ఇలా టెలిగ్రామ్లో ఇన్ని సెట్టింగ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఒక్కొక్క సెట్టింగ్ గురించి రాబోయే వీడియోస్లో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం టెలిగ్రామ్ అంటే ఏంటి, వాట్సాప్ లాగానే బేసిక్ యూజర్స్ కోసం వాట్సాప్ లాగానే మనం టెలిగ్రామ్ అనేది ఒక మెసేజింగ్ యాప్. వాట్సాప్లో ఎలా మెసేజ్ చేస్తున్నామో టెలిగ్రామ్లో కూడా అలా మెసేజెస్ చేయవచ్చు. టెలిగ్రామ్లో బేసిక్గా ఇప్పుడు ఏమేమి ఉన్నాయని మనం తెలుసుకున్నాం. ఓపెన్ నావిగేషన్ డోర్ ఉంది. ఓపెన్ నావిగేషన్ డోర్లోని మనకి సెట్టింగ్స్, అలాగే పీపుల్స్ నియర్ బై, అకౌంట్స్ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనం సెట్టింగ్స్, నెక్స్ట్ తర్వాత వీడియోలో మనం సెట్టింగ్స్, అలాగే ఓపెన్ నావిగేషన్ డోర్లో ఉన్నటువంటి పీపుల్స్ నియర్ బై అనే ఆప్షన్, అలాగే ఒక్కొక్క గ్రూప్ లేదా ఛానల్లో మెసేజెస్ ఎలా చేయాలి, ఒక్కొక్క గ్రూప్ని ఎలా మనం క్రియేట్ చేయాలి, అవన్నీ కూడా రాబోయే వీడియోస్లో మనం తెలుసుకుంటూ ఉండే ప్రయత్నం చేద్దాం. సో రాబోయే వీడియోస్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. సో మొదటి నుంచి చివరి వరకు మేము టెలిగ్రామ్ గురించి చేయాలనుకుంటున్నాం. మా యొక్క విజయానికి మీ యొక్క సహాయ సహకారాలను మేము కోరుకుంటూ ఉన్నాం. మా స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మీ సహాయ సహకారాలు ఎంతో అవసరం. సహాయ సహకారాలు అంటే ఏంటో అనుకుంటున్నారా? మీరు వీడియోని చివరి వరకు చూడడం, నచ్చితే లైక్ లేదా డిస్లైక్ చేయడం, మీ విలువైన సలహాలను, సూచనలను మా కామెంట్ బాక్స్లో టైప్ చేయడమే. మరి మర్చిపోకండి, ఇప్పుడు బేసిక్ యూజర్స్ కోసం చేసినటువంటి టెలిగ్రామ్ యాప్కి సంబంధించిన బేసిక్ సెట్టింగ్స్ని ప్రయత్నిస్తూ ఉండండి. మరి వచ్చేసారి సరికొత్త వీడియోతో మీ ముందు ఉంటుంది మీ స్వామి టెక్ న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్. అంతవరకు సెలవు. జై హింద్.